అందరికీ నమస్తే. లలిత్ తార్యప డివోషనల్ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో భగవంతుని అభిషేకం యొక్క విశిష్టత, ఏ ఏ పదార్థాలతో చేస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. భగవంతుడికి అభిషేకం చేయటం వలన ఆయన త్వరగా ప్రసన్నమవుతాడట. అభిషేకం అనేది భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. సృష్టిలో ప్రతి అణువులోనూ భగవంతుడు ఉన్నాడని అంటారు. ఆ భగవంతుడిచ్చిన దానిని ఆయనకు తిరిగి భక్తితో సమర్పిస్తున్నామనే భావన మాత్రమే అభిషేకం చేసేవారి మనస్సుల్లో ఉండాలి. శాస్త్ర ప్రకారం భగవంతుడిని అనేక పదార్థాలతో అభిషేకించవచ్చు. ఈ పదార్థాలతో అభిషేకించేటప్పుడు భక్తి శ్రద్ధలు ముఖ్యమైనవిగా గమనించాలి. ఆడంబరాలతో చేసే పూజలు, అభిషేకాల కన్నా భక్తితో ఆచరించే అభిషేకమే ఉత్తమమైనది. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. ఆవు పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగును. మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనము కలుగును. చెరకు రసముతో అభిషేకించిన ధనవృద్ధి కలుగును. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యు నశించగలదు. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును. మారేడు, బిల్వదల జలము చేత అభిషేకించిన భోగభాగ్యములు లభించును. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. కొబ్బరి నీటితో అభిషేకించిన సంపదలు కలుగును. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును. భస్మాభిషేకం చేస్తే పాపాలు నశించును. గంగోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును. బంగారపు నీటితో అభిషేకం వలన ఘోర దారిద్ర్యము నశించును. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము, దీర్ఘాయువు లభించును. ద్రాక్షారసము చేత అభిషేకించిన ప్రతి దానిలో విజయము లభించగలదు. ఖర్జూర రసము చే అభిషేకించిన శత్రుహానిని హరింపచేస్తుంది. నేరేడు పండ్ల రసముతో అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభించును. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన కీర్తికి లభించును. నవరత్నోదకముతో అభిషేకించిన ధాన్యము, గృహ, గోవృద్ధి కలిగించును. మామిడి పండ్ల రసము చేత అభిషేకించిన దీర్ఘకాల వ్యాధులు నశించును. పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదము, శుభకార్యాలు జరుగుతాయి. ఈ పదార్థాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. అయితే ఈ పదార్థాలన్నీ అందరికీ అందుబాటులో ఉండవు కదా. ఇవి అందుబాటులో లేనివారు పంచామృతంతో అభిషేకం చేయవచ్చు. ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, కొబ్బరి నీళ్లు, ఆవు పెరుగు వంటి వాటితో అభిషేకం చేసుకోవటం చాలా శుభప్రదం. ఇన్ని రకాలైన ద్రవ్యాలు అందరికీ అందుబాటులో ఉండవు కదా. అందుకని ఎవరికి అందుబాటులో ఉన్న ద్రవ్యాలతో వారు అభిషేకం చేసుకోవచ్చు. ముందరే చెప్పుకున్నాం కదా, దేనికైనా భక్తి శ్రద్ధలు చాలా ముఖ్యం. నిరాడంబరత అంతకంటే ముఖ్యం. కాబట్టి అందరూ ఈ విధమైన నియమాలు పాటించి ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు అందుకోవాలని కోరుకుంటున్నాం. ఇటువంటి మరిన్ని విశేషమైన పూజా కార్యక్రమాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ లలిత్ తార్యప డివోషనల్ ఛానల్. ధన్యవాదములు.